దేవుని వాక్యం చదువుకుందాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం. మొదటి 8 వచనాలు చదువుతాను, చూడండి. ఐగుప్తు దేశం నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మల్ని గూర్చి ఆయన రప్పించిన కుటుంబముల వారిని అందరిని గూర్చి ఆయన సెలవిచ్చు మాట ఆలకించుడి. అదేమనగా, భూమి మీది సకల వంశములలో మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా? ఎర దొరకక సింహము అడవిలో గర్దించునా? ఏమీ పట్టుకొనకుండానే కొదమ సింహము గుహలో నుండి బొబ్బర పెట్టునా? భూమి మీద ఒకడును ఎర పెట్టకుండా పక్షిని ఉరిలో చిక్కుపడునా? ఏమీ పట్టబడకుండా ఉరి పెట్టువాడు వదిలి లేచునా? పట్టణమందు బాకా వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయునది చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా? తన సేవకులకు ప్రవక్తలకు తాను కల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ప్రవచింపకుండువాడు ఎవడు? ప్రార్థన. ప్రేమగల తండ్రి, వందనాలు. ఈ సమయంలో నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమోసు గ్రంథంలో మొదటి భాగంలో ఆమోసును గురించినటువంటి సంగతులు మనం విన్నాం. రెండవ భాగంలో 8 రాజ్యాలకు సంబంధించినటువంటి తీర్పులను గురించి మనం విన్నాం. ఇక ఈ రోజున 3వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు ఉండే భాగంలో మనం కొన్ని సంగతులు మనం వింటాం. ఏమిటా సంగతులు అంటే, 3వ అధ్యాయంలో దేవుడు ఒక 9 సాదృశ్యాలను చెప్పారు. 9 సాదృశ్యాలు కూడా అన్నీ మనం వివరించుకుంటామని కాదు, కానీ అన్నీ మనకు తెలిసినయే. ఏమిటా సాదృశ్యాలు అంటే, ఇందులో సింహము, ఉరి, ఎర్ర, బాక అనే మాటలు కనబడుతున్నాయి కాదండి. చూడండి, సింహము గుహలో నుండి బొబ్బ పెట్టునా, సింహము అడవిలో గర్జించునా అన్నాడు కదా. 5వ వచనంలో ఎర్ర అంటే ఎర్ర పెట్టకుండా పక్షులు పడతాయా? పడవు. ఎర్ర పెట్టకుండా చేపలు కూడా పడవు. కాబట్టి ఎర్ర అనే మాట వాడాడు. తర్వాత 5వ వచనంలో ఉరి అన్నాడు కదా. 5వ వచనంలో ఏమన్నాడు? ఉరి అన్నాడు. ఎర్ర, ఉరి, తర్వాత సింహము అన్నాడు. తర్వాత 6వ వచనంలో బాకానాదము అన్నాడు. బాకానాదము. ఇవన్నీ కూడా ఈ 9 రకాలైనటువంటి మాటలు చెప్పాడు అక్కడ. నేను చదివాను, ఆ వచనాలన్నీ చదివాను, మరలా చదువుకోండి, సమయం లేదు. ఇవన్నీ దేనిని సూచిస్తున్నాయంటే రాబోయే శిక్షను సూచిస్తున్నాయి. రాబోయే శిక్ష. చూడండి, సింహము. బైబిల్ ఈ గ్రంథంలో దేవునిని సింహంతో పోల్చాడు. ఈ గ్రంథంలో దేవుని దేనితో పోల్చాడు? 8వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. సింహము గర్జించెను, భయపడని వాడు ఎవడు అన్నాడు. ఏమండి? సింహము గర్జించెను, భయపడని వాడు ఎవడు? హోషేయ గ్రంథం 11వ అధ్యాయం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం చూడండి. వారు యెహోవా వెంబడి నడిచెదరు, సింహము గర్జించినట్లు ఆయన సింహము. దేవుడైన యెహోవా ఇక్కడ దేంతో పోల్చబడ్డాడంటే సింహముతో పోల్చబడ్డాడు. అదే హోషేయ గ్రంథము అదే పేజీలో 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. 13వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనైతిని అన్నాడు. కాబట్టి ఇక్కడ సింహము అంటే దేవుని ఆ రూపాన్ని సింహంతో పోలుస్తున్నాడు. ఆయన సింహం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, దేవుని ప్రజల మీదకి రాబోతున్న శిక్షని ఒక 4 కోణాల్లో చెప్పాడు. ఒకటి సింహము రూపంలో చెప్పాడు, రెండవది ఉరి రూపంలో చెప్పాడు, ఉరి. మూడవది ఎర్ర అంటే ఎర్ర పెట్టి లాక్కుపోతారని. తర్వాత 4వది బాక అంటే ఏంటి? యుద్ధనాదం. బాక అంటే యుద్ధనాదం. కాబట్టి దేశం మీదకి రాబోతున్నటువంటి వీటన్నిటినీ కూడా
దేవుడు ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఇందులో ఈ ఈ 9 మాటల్లోనూ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే సమ్మతింపకుండా ఇరువురు కూడి నడుతురా అని చెప్పాడు. సమ్మతింపకుండా ఇరువురు కూడి నడుతురా. కాబట్టి మనం ఏం చేయాలంటే సమ్మతించి దేవునితో నడవాలి. 3వ అధ్యాయం చెప్పే మాట ఏంటండి? 3వ అధ్యాయం 3వ వచనం, సమ్మతించి దేవునితో నడవాలి. మీకు ఆదికాండంలో మనకి 5వ అధ్యాయం 22వ వచనంలో హానోకు దేవునితో నడిచాను అని వ్రాయబడింది. హానోకు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. దేవునితో నడిచి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. తర్వాత ఆదికాండమే 6వ అధ్యాయం 9వ వచనంలో నావోహు దేవునితో నడిచాను అని వ్రాయబడింది. ఆదికాండమే 6వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో ఎవరు నడిచారు? నోవహు దేవునితో నడిచాడు. హానోకు దేవునితో నడిచాడు. నోవహు దేవునితో నడిచాడు. దేవుడు అబ్రహాముని ఏమని కోరుకున్నాడో తెలుసా? అబ్రహాముని ఏమని కోరుకున్నాడో తెలుసా? 17వ అధ్యాయం 1వ వచనం. 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు. అబ్రహాముని దేవుని ఏమని అడిగాడు? నా సన్నిధిలో నడవమని అడిగాడు. దేవునితో నడవడం అంటే ఏంటి? ఆయన సన్నిధిలో నడవడం, ఆయన ప్రసన్నతలో నడవడం, ఆయన సహాయం కోరి నడవడం, ఆయనను అడిగి నడవడం. నేను వెళ్ళనా వద్దా, ప్రభు ఈ దారిలో నేను వెళ్తే మంచిదా కాదా అని ప్రభువుని అడిగి ప్రభు సన్నిధిలో మనం నడవాలి. అబ్రహామును దేవుడు అడిగిన మాట, అబ్రహాము నుండి దేవుడు కోరుకున్న మాట అదే, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు అన్నాడు. కాబట్టి ఆ మాట అంతకుముందు ఇద్దరు నడిచిన వాళ్ళని చెప్పాడు. హానోకు నడిచాడు, నోవహు నడిచాడు, అలాగే అబ్రహాము నీవు కూడా నడవమని చెప్పాడు. కాబట్టి అపోస్తుడైన పౌలు గారు కూడా ఏమన్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అన్నాడు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. మొదటి పత్రిక 11:1 మాట చెప్పాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. కాబట్టి పౌలు గారు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అని, దేవునితో నడుస్తున్నాను అని చెప్పాడు. తెసలోనిక సంఘస్థులు కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నారట. తెసలోనికకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, తెసలోనికకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందములో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు. పౌలు గారిని పోలి నడుచుకున్నారంట, ప్రభువుని పోలి నడుచుకున్నారు. కాబట్టి మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? ఇప్పుడు ప్రభువుని పోలి నడుచుకోవాలి. కాబట్టి సమ్మతించకుండా ఇరువురు కూడి నడుతున్నారు అంటే ప్రభువుని పోలి నడుచుకోవాలంటే ప్రభువుతో సమ్మతించాలి. మనము దేవునితో నడవడానికి సమ్మతించాలి, దేవుని కార్యాలు చేయడానికి కూడా సమ్మతించాలి. ఈ మాట కూడా చెప్పనివ్వండి. ఒకటి, దేవునితో నడవడానికి సమ్మతించాలి. 2, దేవుని కార్యాలు చేయడానికి సమ్మతించాలి. మీకు తెలిసిన కొంతమందిని జ్ఞాపకం చేస్తానంతే, వచనాలు చూపించడం సమయం సరిపోదు, కానీ జ్ఞాపకం తెస్తాను, మీరు కావాలంటే రాసుకోవచ్చు. నిర్గమాకాండం 4వ అధ్యాయం 29లో మోషే అహరోనులు కలిసి దేవుని ప్రజలను నడిపించారు. నిర్గమాకాండం 4వ అధ్యాయం 29వ వచనంలో చాలు. మోషే అహరోనులు ఏం చేశారు? దేవుని ప్రజలను నడిపించారు. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయములో ఏలియా ఎలీషాలు కదా, ఏలియా ఎలీషాలు దేవుని ప్రజలను నడిపించారు. అవన్నీ మీరు చదువుకోండి ఇంటి దగ్గర. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ఏలియా ఎలీషా. ఏలియాని ఎలీషా విడిచిపెట్టలేదు. ఎంతవరకు విడిచిపెట్టలేదంటే ఏలియా యొక్క శక్తి పొందుకునేదాకా విడిచిపెట్టలేదు. కాబట్టి కలిసి పనిచేయడం అనేది చాలా ప్రధానమైంది. అంత మాత్రమే కాదు, కాలేబు యెహోషువాలు కలిసి సత్యం చెప్పారు. కాలేబు యెహోషువాలు ఏం చెప్పారు? సత్యం చెప్పారు.
12 మంది వెళ్ళారు. 12 మందిలో 10 మంది అబద్ధమే చెప్పారు. అయ్యి బాబోయ్, వాళ్ళ చాలా పెద్దోళ్ళు, మనం వాళ్ళ మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనల్ని తినేస్తారు అని చెప్పి భయపెట్టారు ఇశ్రాయేలు 12 గోత్రాలని. అయితే కాలేబు యెహోషువ వాళ్ళు ఏం చేశారంటే బట్టలు చింపుకొని, మేము చూచిన దేశము మంచి దేశము, అది పాలు తేనెలు ప్రవహించు దేశము, ఆ దేశమును నిశ్చయముగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అని చెప్పి సత్యాన్ని చెప్పారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. కాబట్టి కాలేబు యెహోషువ వాళ్ళు కలిసి పనిచేశారు, సత్యం చెప్పారు. మోషే అహరోనులు కలిసి పనిచేశారు. ఏలియా ఎలీషాలు కలిసి పనిచేశారు. కాలేబు యెహోషువలు కలిసి పనిచేశారు. అంత మాత్రమే కాదు, అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో పేతురు యోహానులు కలిసి పనిచేశారు కదా. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో పేతురు యోహానులు దేవాలయమునకు ఎక్కివెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒకడిని బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత పౌలు గారు తిమోతి కలిసి పనిచేశారు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతులు ఉన్నాయి. ఫిలిప్పీ ఆయన పౌలును తిమోతియు అంటాడు కదా. ఎవరు? పౌలును తిమోతి. కాబట్టి దేవునితో కలిసి నడవాలి, దేవుని కోసం కలిసి పనిచేయాలి. విన్నారా? ఈ పాయింట్ పట్టుకోండి అందరూ. దేవునితో కలిసి నడవాలి, దేవుని కోసం కలిసి పనిచేయాలి. ఎవడ పని ఆడిది కాదు. ఎవడ పని ఆడిదే అంటే ఎలా ఉండదంటే ఉప్పు ఎక్కువైపోద్ది, కారం ఎక్కువైపోద్ది. ఎవడ పని ఆడిదైతే అంటే ఏంటి? ఒకడు పని చేస్తుండగా ఇంకొకడు వాడికి సాయం చేస్తుండ అనుకోండి, అన్నీ సమపాలనలో ఉంటాయి. అంతేగాని నీకు నచ్చినట్టు నువ్వు ఉప్పేసి నాకు నచ్చినట్టు నేను ఉప్పేస్తే ఆఖరికి ఎవడు తినక్కర్లేదు. అవునా కదా? కాబట్టి ఏం చేయాలి? మనం దేవుని పనిని కలిసి చేయాలి, ఐక్యతతో చేయాలి. కాబట్టి సమ్మతించడం అనేది చాలా ప్రధానమైనది. సమ్మతిస్తే కనుక మనకు దేవునికి ఒక మంచి ఆశీర్వాదం చెప్పాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. తర్వాత మాట, సమ్మతించక తిరగబడితే అది కావాలా ఇది కావాలా? ఎవరు మాట్లాడతలేదు. 19వ వచనంలో ఒకటి ఉంది, 20వ వచనంలో ఒకటి ఉంది. సమ్మతిస్తే పదార్థాలు, మంచి పదార్థాలు అనుభవిస్తారన్నాడు. సమ్మతించకుండా తిరగబడితే ఖడ్గం కావాలన్నాడు. మంచి పదార్థాలు కావాలా, ఖడ్గం కావాలా? ఖడ్గం కావాలనుకున్నాడు ఎవడండి? కాబట్టి సమ్మతించండి. ఎవరితో సమ్మతించండి? దేవునితో నడవడానికి సమ్మతించండి. ప్రభువా, ఇంతకాలం లోకంలో నడిచాను, ఈ రోజు నుంచైనా నీతో నడవడానికి నేను యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని, వెనుదిరుగన్ వెనుకాడన్ నేడేసుడు పిలిచిన సుదినం. నేను యేసుని వెంబడిస్తానని నేడేగా నిశ్చయించుకున్నాను కదా. ఈ రోజు నుంచి నేను నిశ్చయించుకున్నాను ఎవరిని వెంబడిస్తానని? యేసుని వెంబడించడం వల్ల నాకు ఏంటి? మంచి పదార్థం. అర్థమవుతుందా? అన్నిటికంటే మంచి పదార్థం ఏంటి తెలుసా? పరలోక రాజ్యమే మంచి పదార్థం. భూమి మీద కూడా మంచి పదార్థాలు దేవుడు మనకి ఇస్తాడు. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తున్నాడు. కాబట్టి ఆయన మంచి కాపరి, ఆయన మంచి గోధుమలతో మనం తృప్తిపరుస్తాడు. ఆయన మంచి పదార్థాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి సమ్మతించాలి. తర్వాత ఈ 3వ అధ్యాయంలో మరొక మాట చెప్పాడు. దేవుడు తన భక్తులకు తెలియకుండా ఏది చేయడంట. చూడండి, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, తన సేవకులైన ప్రవక్తలకు తాను కల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ భక్తులకు తెలియజేయకుండా ఏది చేయడట. ఇప్పుడు చూడండి, యేసుప్రభు వారు పుడతానని తెలియజేశాడా లేదా? చేశాడు. ఆయన మనందరి కొరకు చనిపోతానని తెలియజేశాడా లేదా? తెలియజేశాడు. ఎక్కడ పుడతాడో కూడా తెలియజేశాడు కదా. యోధా దేశపు బెత్లెహేమ, యోధా పతరాలలో నీవెంత మాత్రమూ అల్పమైన ధరవు కాదు అని చెప్పి, నీలో నుండి వస్తాడు, నా ప్రజలను ఏలువాడు నీలో నుంచి వస్తాడని చెప్పి, ఎక్కడ పుడతాడో, ఎప్పుడు పుడతాడో, ఎలా పుడతాడో, కన్యక పుడతాడని కూడా చెప్పాడు. అవన్నీ తెలియజేసే చేశాడు. అలాగే
చనిపోతానని చెప్పాడు, చనిపోయాడు. తిరిగి లెగుస్తానని చెప్పాడు, లేచాడు. పరలోకానికి వెళతానని చెప్పాడు, వెళ్ళాడు. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. ఏమని చెప్పాడండి? వస్తానని కూడా చెప్పాడు. తెలియజేశాడా లేదా? ఏమని తెలియజేశాడు? వస్తాను, ఇదిగో నేను త్వరగా వచ్చాను. కాబట్టి ప్రభు వస్తున్నాడు, అది తెలియజేశాడు. ఆయన తెలియజేయకుండా ఏమి చేయడు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. సొదొమ గొమొర్రాను నాశనం చేయాలనుకున్నాడు. ఎవరికి తెలియజేశాడు? అది అబ్రహాముకు తెలియజేసి వెళ్ళాడు. ఆదికాండము 7వ ఆదికాండంలో కూడా ముందు ఇంకొక సంగతి చెప్తాను, రండి 7వ అధ్యాయానికి రండి. ఆదికాండం 7వ అధ్యాయం. ఇది మీరు అందరూ ఎరిగిందే కదా, జలప్రళయం కోసం. 18వ వచనం చదువుతారా? జలములు భూమి మీద ఆగండి. నేను ఇంకా 7 దినములకు 7:4 చూడండి. 7:4 ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 రాత్రులను పగళ్లను భూమి మీద వర్షము. విన్నారా? తెలియజేశాడా? తెలియజేయలేదా? తన భక్తులకు ఏం చేశాడు ఆయన? తెలియజేశాడు. తర్వాత 18వ అధ్యాయం ఆదికాండమే. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుంచి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను. 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచెదనా, అబ్రహామునకు దాస్తానా. అంటే దేవుడు ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు తన భక్తులకు చెప్పే చేశాడు. పుట్టడానికి, ఆయన మరణించడానికి, ఆయన సమస్త విషయాలలో ఆయన ఏం చేశాడు? తన భక్తులకు తెలియచేశాడు. నేను చేయాలనుకున్న దాన్ని నేను అబ్రహాముకు దాస్తానా అని అడిగాడు కదా. అబ్రహాముకు నేను దాస్తానా అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, మరొక వచనం కూడా చదువుతాను రండి. 25వ కీర్తన 14వ చరణం. 25వ కీర్తన 14వ చరణం ఏమన్నాడు? యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది అన్నాడు. గమనిస్తున్నారా? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం. అతడు నాతో మాట్లాడి ఈ సంగతి నాకు తెలియచేసి ఇట్లనెను. దానియేలు కదా, దానియేలు గ్రంథం 9:22. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను. కాబట్టి దేవుడు తన ప్రజలకు, తన దాసులకు తెలియకుండా ఏది చేయడు అని గమనించాలి. నోవహుకు తెలియకుండా జలప్రళయం రాలేదు. అబ్రహాముకు తెలియకుండా సొదొమ గొమొర్రాల నాశనం కాలేదు కదా. ఈ లోకములో ఏది కూడా దాచుకునే దేవుడు కాదు మన దేవుడు. అర్థమవుతుందా? దాచుకునేవాడు కాదు. ముందుగా ఆయన మనకు రివీల్ చేస్తాడు, అంటే ఆయన ముందుగా ప్రకటిస్తాడు. ప్రకటించిన తర్వాత సిద్ధపడకపోతే నష్టపోయేది మనమే, అది గమనించాలి. కాబట్టి తన దాసులకు ఆయన బయలుపరిచే దేవుడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు అంటే, దేవుని మాట వారు వినకపోవడం వల్ల వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చెప్పాడు. ఎలా ఉందంట? 12వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, 3వ అధ్యాయం 12వ వచనం. గొల్లవాడు సింహము నోట నుండి 2 కాళ్ళనైనను చెవి మొక్కనైనను విడిపించున్నట్లుగా. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంట? గొల్లోడేమో గొర్రెలు మేపుకుంటున్నాడంట,
వినాల. గొల్లవాడు గొర్రెలు మేపుకుంటున్నాడంట. ఈ లోపల సింహం వచ్చిందంట. సింహం వచ్చి ఒక గొర్రె పిల్లని ఎత్తుకుపోయింది. ఒకే గొర్రె పిల్లని ఎత్తుకుపోయిందో ఎన్ని గొర్రె పిల్లని ఎత్తుకుపోయిందో తెలీదు. ఈడు లేచి చూసుకునేటప్పటికి ఒక గొర్రె పిల్ల మాత్రం సింహం నోట్లో ఉంది. సింహం నోట్లో ఉంటే ఈ గొల్లవాడు ఏం చేస్తాడంటే దాని వెనకాల పరిగెట్టి కర్రెట్టుకుని, అంటే భయం ఉన్నా లేకపోయినా వాళ్ళకి ధైర్యం ఉంటుంది, భయం ఏమి ఉండదు. ఇంకా దాన్ని తరమడానికి ప్రయత్నం చేస్తే అదంట గొల్లవాడికి ఓ చెవి మొక్క వదిలేసిపోయిందంట. ఏం వదిలేసిపోయింది? చెవి మొక్క వదిలేయడం ఏంటి? జంతువు అంతా తినేసింది, ఏం మిగిలింది? చెవి. ఇంకా తర్వాత 2 కాళ్ళు వదిలేసిందంట. సారీ ఎట్టుకోరానేమో. అర్థమవుతుందా? ఇందులో మీకు అర్థమైంది ఏంటి? ఏం అర్థమవుతుందో తెలుసా? అంటే ఇశ్రాయేలు జనాంగం కొద్దిమందే మిగులుతారు, మిగిలిన వాళ్ళందరూ ఏమైపోతారు? అన్య దేశాలకి అక్కడికి ఎక్కడికి చెదిరిపోయి నష్టపోతారు. హిట్లర్ లాంటి వాడు కొంతమందిని చంపేస్తాడు. ఏమండి, రోమా నియంతలు కొంతమందిని చంపేస్తారు. ఆఖరికి ఒక చెవి ముక్క, 2 కాళ్ళు. అంటే చాలా తక్కువ జనాభా ఇశ్రాయేలులో మిగులుతుంది. కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు ఏం చేయట్లేదు? సమ్మతించట్లేదు. అది ఏం చేయట్లేదు? అమ్మా, నువ్వు కూడా సమ్మతించకపోతే నీకు కూడా మిగిలేదు అదే. దేవుడు మనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలండి. ఆమోసు గ్రంథం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఏమండి, ఇశ్రాయేలీలంట దేవునితో సమ్మతించడం మానేసి పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుంటున్నారంట. వేసవికాలానికి అనుకూలంగా ఒకటి, శీతాకాలానికి అనుకూలంగా ఒకటి, సమ్మర్ పార్లర్, తర్వాత వింటర్ పార్లర్లు కట్టుకుంటున్నారంట. పెద్ద పెద్ద భవంతులు కడుతున్నారంట. ఎవరితో సమ్మతించకుండా? దేవునితో సమ్మత. మీరు అన్ని భవంతులు కట్టుకున్నారు, మీరు ఇక్కడ ఉండర్రా బాబు అని దేవుడు చెప్తున్నాడు. చదువుతారా? 14వ వచనం. ఇశ్రాయేలు చేసిన దోషమును బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతెలులోని బలిపీఠములను నేను శిక్షింతును. ఆ బలిపీఠ కొమ్ములు తెగవేయబడి నేలరాలును. చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను. దంతపు నగరులను లయమగును, బహు నగరులు పాడగును. ఇదే దంతాలతో కట్టుకున్న నగరాలు, చలికాలపు నగరులు, వేసవికాలపు నగరులు మనకు కూడా ఉన్నాయి. పక్షులు ఏం చేస్తాయంటే బాగా చలి ప్రాంతంలో నుంచి వేడి ప్రాంతానికి వస్తాయి. బాగా వేడెక్కిపోతుందంటే ఇక్కడి నుంచి మళ్ళీ చలి ప్రాంతానికి వెళ్తూ ఉంటాయి. కాబట్టి అలాగే ఇక్కడ ఇశ్రాయేలీలు దేవునితో సమ్మతించకుండా వాళ్ళు కూడబెట్టుకుంటున్నారు. ఏం కూడబెట్టుకుంటున్నారు? ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. ప్రభు ఏం చెప్పాడంటే, అరే ప్రధానమైంది నాతో సమ్మతించండి, అప్పుడు మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. అనుభవించాలంటే సమ్మతించాలి. కానీ ఇశ్రాయేలీలకి దేవుడు ఏం చేశాడో, వాళ్ళు సమ్మతిస్తారని 4 రకాలైనటువంటి సూచనలు వాళ్ళకి ఇచ్చాడంట. సమ్మతిస్తారని ఎన్ని సూచనలు ఇచ్చాడు? 4 సూచనలు ఇచ్చాడు. అందులో మొదటి సూచన ఏంటంటే చూడండి, 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనంలో మొదటి సూచన, మీ పట్టణములన్నిటిలో నేను మీకు దంతశుద్ధి కలుగు చేసినను. ఏం కలుగు చేశాడంట? అంటే పళ్ళు ఒడగొట్టాడని కాదు దాని అర్థం. ఇది అలంకారప్రాయంగా వ్రాయబడిన మాట. మూల భాషలో ఏమని వ్రాయబడింది అంటే కరువు రప్పించాను. దంతశుద్ధి అంటే ఏంటి? అంటే పళ్ళ కిందకి ఆహారం వెళ్ళట్లేదు. దంతశుద్ధి అనే మాటకి అర్థం ఏంటి? కరువు రప్పించాడు. కరువును బట్టి అయినా ఎవరి వైపు తిరుగుతారు? ఎవరితో సమ్మతిస్తారని? ప్రభువుతో సమ్మతిస్తారని. కానీ వారికి సమ్మతించిన వారు ఏమన్నా చూడండి, దంతశుద్ధి కలుగు చేసినను, మీరున్న స్థలములలో మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు, నా తట్టు తిరగమని ప్రభువు కరువు రప్పిస్తే కరువును బట్టి అయినా వారు దేవుని వైపు తిరిగిన వారు కాదు. 7వ వచనం, మరియు కోతకాలమందు 3 నెలలు వాన లేకుండా చేశాను. ఏం చేశాడంట ఆయన? ఓ పక్కన కరువు, ఆ కరువు తగ్గట్టు వర్షం లేదు, 3 నెలలు వర్షం లేదు. ఆ వర్షం లేకపోయినా కూడా ఏమండి, వర్షం లేకపోవడం వల్ల అంటే 3-4 పట్టణాల వాళ్ళు ఒక చోటకి వెళ్తున్నారంట నీళ్లు తెచ్చుకోవడానికి. చూడండి ఏమనుంది, ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోట ఎండిపోయాను.
2-3 పట్టణముల వాళ్ళు నీళ్లు తాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చట నీరు వారికి చాలకపోయినను. అయినను అయ్యా ప్రభువా, ఏంటయ్యా మేమేం చేసాం, పాపం, మా పాపం ఏంటి నాయనా తెలుపు, మా పాపాన్ని మాకు తెలుపు, మా రోగాన్ని మాకు తెలుపు, మా పరిస్థితిని మాకు తెలుపు నాయన, ఎందుకో తండ్రి మాకు ఈ పరిస్థితులు నాయన అని దేవుని వైపు తిరగట్లా. కరువు వచ్చింది, దేవుని వైపు తిరగట్లా. ఏమండి, ఓ పక్కన వర్షం లేదు, నీళ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, అయినా కూడా దేవుని వైపు తిరగట్లా. 9వ వచనం, మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక తెగులు చేతను పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయంట. ఎండు తెగులు వచ్చేసి, కాటుక తెగులు వచ్చేసి, ఎండు తెగులు కాటుక తెగులు వచ్చి పంటలు ఎండిపోతున్నాయంట. ఏమండి, తర్వాత గొంగళి పురుగులు వచ్చి విస్తారమైన వనాలని, ద్రాక్ష తోటల్ని, అంజూరపు చెట్లని, ఒలివ చెట్లని తినేస్తున్నాయంట. అయినను మీరు నా వైపు తిరిగిన వారు కాదు. వింటారా? అన్నీ తినేస్తున్నాయి, అయినా కూడా మీరు నా వైపు తిరిగిన వారు కాదు. గమనిస్తున్నారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి కరువు రప్పించాడు తన వైపు తిరగాలని, తిరగలేదు. రెండవది వర్షం లేకుండా చేశాడు తన వైపు తిరగాలని, అయినా తిరగలేదు. మూడవది పంటలకు తెగుళ్ళు వస్తున్నాయి, అయినా కూడా ఈ పంటలను బట్టి అయినా వారు దేవుని వైపు తిరగలేదు. తర్వాత 11వ వచనం, దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటల్లో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకుంటే, అయినను మీరు నా వైపు తిరిగిన వారు. బోర్లా దోయడం అంటే భూకంపం రావడం అని. ఏమొచ్చింది? భూకంపాలు రప్పించాడు ఆయన. భూకంపం వచ్చినా కూడా ప్రజలు దేవుని వైపు తిరిగిన వారు. రైట్, వింటున్నారండి? 4 సంగతులు చెప్పాను కదా ఇక్కడ. 4 విషయాలు వారు తిరగడానికి దేవుడిచ్చిన అవకాశాలు. ఒకటి, కరువును బట్టి అయినా తిరుగుతారని, వర్షం లేకపోవడాన్ని బట్టి అయినా తిరుగుతారని, పంటలకు వచ్చిన తెగుళ్ళు బట్టి అయినా తిరుగుతారని, వచ్చిన భూకంపాన్ని బట్టి అయినా తిరుగుతారు అనుకున్నాను, కానీ వారు తిరిగిన వారు కారు. కాబట్టి ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు దేవుడు. ఏమిటా ఇన్విటేషన్? 4వ అధ్యాయం 12వ వచనం, కాబట్టి ఇశ్రాయేలీలారా మీ ఎడల నేను ఎలాగూ చేయదును గనుక ఇశ్రాయేలీలారా మీరు దేవుని సన్నిధిని కనబడుటకై ఎక్కడ కనబడడానికి సిద్ధపడండి? దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడండి. ఇప్పుడైనా ఇన్ని పరిస్థితులు అయినా దేవుడు మరొక అవకాశం ఏమిస్తున్నాడు? దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడండి, దేవుని సన్నిధికి రండి. ఇప్పటికైనా నష్టపోయింది ఏమి లేదు, ఇప్పటికైనా ఇబ్బంది కలిగేది ఏమీ లేదు. ఇప్పటికైనా దేవుని సన్నిధికి రండి. మనకు తెలుసు కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనంలో సిద్ధపడిన వారు పెండ్లి విందులో ప్రవేశించారు. ఇప్పుడైనా సిద్ధపడండి, ఇప్పుడైనా రండి, ఇప్పుడైనా ప్రభు దగ్గరికి రండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 29వ వచనంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 29వ వచనంలో, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలని ఇశ్రాయేలుకు మెలుగుగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ సిద్ధంగా ఉంది కనుక మీరు సిద్ధపడి దేవుని మందిరానికి రండి. రక్షణ సిద్ధంగా ఉంది కనుక మీరేం చేయమంటున్నాడు? దేవుని మందిరానికి రండి. తీతు పత్రిక 3వ అధ్యాయం, తీతు పత్రిక 3వ అధ్యాయం, తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలు శ్రద్ధగా చేయుటయందు మనసుంచునట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. అంటే నమ్మదగినటువంటి విషయాలను మనము వింటున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంకా పైకి చెప్పాడు, 6వ వచనంలో చెప్పాడు, మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయుట యందు మనసు ఉంచాలి. వింటారా? దేవుని దగ్గరికి రావాలి, సత్క్రియలు శ్రద్ధగా చేయడంలో మనసు ఉంచాలి. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడు? దేవుని యొద్దకు రండి, మనసును సిద్ధం చేసుకుని దేవుని దగ్గరికి రండి అని
4 మాటలు చెప్పాడు. ఒకటి, దేవుని దగ్గరకు రండి కదా. 4 ఇబ్బందులు కలిగాయి. ప్రభువు 4 సంగతులు చెప్తున్నాడు మళ్ళీ. ఒకటి, దేవుని దగ్గరకు రండి. మనందరికీ తెలుసు కదా, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. కాబట్టి మనము దేవుని దగ్గరకు రావాలి. ఒక మాట చదువుదాం రండి. ఎఫెసీ పత్రిక సత్క్రియలు చేయాలని చెప్పాడు కదా. 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలంట? సత్క్రియలు. దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. సత్క్రియలు యందు నడుచుకొనవలనని చేయుటకై మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. కాబట్టి మొట్టమొదటి మాట, దేవుని దగ్గరకు రండి. 2వ మాట, 5వ అధ్యాయం 2వ వచనం. 5వ అధ్యాయం 2వ వచనం. క్షమించాలి, 5:4. ఇశ్రాయేలీలతో, ఆమోసు గ్రంథం 5:4. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి. ఏమంటున్నారండి? 1, నా సన్నిధికి రండి. 2, చెప్పండి, నన్ను ఆశ్రయించండి కదా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు. కాబట్టి 1, నా దగ్గరికి రండి. 2, నన్ను ఆశ్రయించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదో ఒక సమస్య ఉంది, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుందాం అనుకున్నాం. రోజు కలెక్టర్ గారు ఆఫీస్ కాడికి వెళ్ళి వచ్చేస్తున్నాం. ఏమైనా ప్రయోజనం వద్దా? ఇప్పుడు కలెక్టర్ గారు మనకు తీర్చగలడు అని అనుకుంటున్నాం ఆ విషయాన్ని. రోజు కలెక్టరేట్కి వెళ్తున్నాం. పొద్దునుంచి సాయంత్రం వరకు కలెక్టర్ గారు తలుపులు తీసిన దగ్గర నుంచి మళ్ళీ తలుపులు వేసేదాకా ఉండి వచ్చేస్తున్నాం. ఏమైనా ప్రయోజనం ఉందా? కాబట్టి రావడం వల్ల ప్రయోజనం లేదు. 2 ఏంటి? ఆశ్రయించాలి. ఏమైనా చేయాలి? అంటే ఆర్జీ పెట్టుకోవాలి. ప్రభువా, మీరు తప్ప నాకు ఈ అవకాశం ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరున్నారని భక్తుడు అన్నట్టు ఆయన ఆశ్రయించాలి. 1, సిద్ధపడి రావాలి, సన్నిధిని కనపడడానికి సిద్ధపడాలి. 2వది, ఆయనను మనం ఏం చేయాలి? ఆశ్రయించాలి. మీరు దైవ గ్రంథంలో చూడండి, చాలామంది ఆ తెలివి కలిగిన దినములలో ఆయన ఆశ్రయించినందువల్ల వారు ఆశీర్వదించబడ్డారని, ఆశ్రయించినందువల్ల జయించారని, ఆశ్రయించినందువల్ల దీవించబడ్డారని ఎన్నో సంగతులు ఉన్నాయి. కాబట్టి మనం 2వది ఏంటంటే ఆశ్రయించాలి. 1, రావాలి, సన్నిధిని కనపడడానికే సిద్ధపడి రావాలి, సన్నిధిని కనపడడానికే సిద్ధపడాలి. 2వది, మనం ఏం చేయాలి? ఆశ్రయించాలి. 3వది, 5వ అధ్యాయం 14వ వచనం. 5వ అధ్యాయం 14వ వచనం. మీరు బ్రతుకున్నట్లు కీడును విడచి. 1, దేవుని దగ్గరికి వచ్చామండి. 2, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామండి. కాబట్టి 3వది మనం కొన్ని వదిలిపెట్టేసుకోవాలండి. ఏం వదిలిపెట్టేసుకోవాలంట? కీడును విడిచి. ఏం విడిచిపెట్టాలి? కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు విడిచిపెట్టాల్సింది ముఖ్యమైనది ఏంటి తెలుసా? కీడుని విడిచిపెట్టాలి. చెప్పాడు అక్కడ, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి. సామెతల గ్రంథం 11:27లో ఒక మాట ఉంది చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియలు, కీడు చేయగోరువానికి. అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లోనూ, రెడ్ పెన్ అట్టు తెచ్చుకుంటే మంచిది. కీడు చేయగోరువానికి ఏం మూడుతుందంట? అదే మూడుతుంది. కీడు చేయాలనుకునేవాడికి కీడే మూడుతుంది. అమ్మా, నీ బ్రతుకు దినాల్లో ఎవరికి కీడు చేయొద్దు. దేవుని పిల్లలదు, దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవ్వరికి ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. 1, మనం దేవుని దగ్గరికి వచ్చాం. 2వది, దేవుణ్ణి ఆశ్రయించాం. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి పిల్లలు ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. ఒకసారి నన్ను రేకపల్లి ప్రకాశరావు గారు పిలిచాడు. ఇప్పుడు లేడు. రేకపల్లి ప్రకాశరావు గారు పిలిచాడు. పిలిచిన తర్వాత, మాస్టరు అని ఆయన బైబిల్ పట్టుకొచ్చాడు. ఆయనకు బైబిల్ ఉంది. ఆ ఇంట్లో ఉన్న బైబిల్ పట్టుకొచ్చి, ఇదిగో దీంట్లో నేను చదివాను, నాకు జ్ఞాపకం లేదు, ఇందులో సరిహద్దు రాయి కోసం ఉంది, ఎక్కడ ఉందో చూపించండి అన్నాడు. దేనికోసం?
సరిహద్దు రాయి. ఎందుకంటే ఆయనకి పక్కోడికి సరిహద్దు మీద దెబ్బలాట వచ్చింది. ఇదేంట్రా బాబు ఇంత సడన్గా ఈయన సరిహద్దు రాయి కోసం అడుగుతున్నాడు అని చూపించాను. సరిహద్దు రాయి గురించి లేవ్య కాండంలో ఉన్న సంగతి చూపించాను. తర్వాత ద్వితీయోపదేశ కాండంలో ఉన్న సరిహద్దు కోసం చూపించాను. దేవుడు ఎలా సరిహద్దులు విభజించాడో చెప్పాను. 5వ ప్రశ్న అన్నాడు, నాకే, నా పక్కన ఉన్నవాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు, మరి ఆడికి సరిహద్దురాళ్ళ కోసం తెలియదా అన్నాడు. ఏమన్నాడు? నా పక్కన ఉన్నవాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు, వాడికి ఏం తెలీదు, వాడికి సరిహద్దురాళ్ళ కోసం తెలియదా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వాడు దేవుణ్ణి నమ్ముకున్నా నాకు కీడు చేస్తున్నాడు. అది చెప్పిన మాట. ఆయన అంతర్లీనంగా ఒకటే మాట అన్నాడు, వాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ నాకేం చేస్తున్నాడు? దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఏం వదిలిపెట్టాలి? కీడు చేసేవాడికి ఏం మూడద్ది? కీడేం మూడద్ది? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. కీడు చేయుట మానుడి. అది మానేసి ఇది నేర్చుకోండి. కీడు చేయుట మానుడి, మేలు చేయడం నేర్చుకోండి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ఇది మనం చేయాల్సింది, కీడు చేయడం కాదు. చెప్పాడు అక్కడ, కీడు చేయడం మానుడి అంటే ఇప్పుడు వరకు చేస్తున్నారు, దాన్ని మానేయండి. ఏం నేర్చుకోండి? మేలు చేయడం నేర్చుకోండి. 34వ కీర్తన 14 చదువుదాం. 34:14. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెదకి దానిని వెంటాడము. కాబట్టి ఇక్కడ మీరు బ్రతుకున్నట్లు కీడు విడచి మేలు వెదకుడి అన్నాడు కదా. మీకు మేలు కలుగునట్లు ఏం చేయండి? కీడు విడిచి మేలు వెదకుడి. మీకు వచనాలు చెప్తాను, రాసుకోండి, తీకండి. కొరింథీయుల దినవృత్తాంతాల 1వ గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో ఆయన సన్నిధిని వెతకమని ఉంది. దినవృత్తాంతం 1వ గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో ఏం వెతకాలి? ఆయన సన్నిధిని వెతకాలి. కీర్తన గ్రంథం 105వ కీర్తన 4వ వచనంలో ఆయన బలమును వెతకాలి. కీర్తన గ్రంథం 105:4లో దేని వెతకాలి? ఆయన బలమును వెతకాలి. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 55:6లో ఆయన దొరికినప్పుడు ఆయన్ని మనం వెతకాలి కదా. యెషయా గ్రంథం యెహోవా మీకు దొరుకు కాలమందు, కాబట్టి ఆయన దొరికినప్పుడు ఆయన వెతకాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం ఏం వెతకాలి? ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం పైనున్న వాటిని వెతకాలి. కొలసీ పత్రిక 3:1 ఎక్కడ వెతకాలి? మరలా చెప్పనా? 1 కొరింథీయుల దినవృత్తాంతం 1వ గ్రంథం 16-11 ప్రకారం ఆయన సన్నిధిని వెతకాలి. 105వ కీర్తన 4వ వచనం ప్రకారం ఆయన బలాన్ని వెతకాలి. 55వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం ప్రకారం ఆయన దొరికినప్పుడు ఆయన వెతుక్కోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం పైనున్న వాటిని మనము వెతకాలి. ఇంకొక మాట చదవండి, ఎందుకని మంచిది. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి, మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు, కాబట్టి ఆయన్ని వెతికితే మనం ఉగ్రత నుంచి దాచబడతాం. కాబట్టి ఆమోసు గ్రంథంలో 3 మాటలు చెప్పాడు, 4 మాటలు అన్నాను కదా. మొదటి మాట ఏంటంటే సిద్ధపడండి, ఆయన సన్నిధిని కనబడడానికి సిద్ధపడండి. 2 ఆయనను ఆశ్రయించండి. 3 కీడును విడిచి మేలును చేయండి. 5వ అధ్యాయం 24వ వచనం. నీళ్లు పారునట్లు, ఆమోసు గ్రంథం 5:24, నీళ్లు పారునట్లు న్యాయము జరగనీయుడి. ఏమండి?
ఇశ్రాయేలీయులు ఏం చేశారు? 5వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? అదే ఆమోసు గ్రంథమే 5వ అధ్యాయం 7వ వచనం. న్యాయమును అన్యాయానికి మార్చారు అంటున్నారా? ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? న్యాయాన్ని అన్యాయంగా మార్చకండి, న్యాయం జరగనివ్వండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసండి? పండగల ముఖ్యమా, న్యాయం ముఖ్యమా? పూజలు ముఖ్యమా, న్యాయం ముఖ్యమా? అర్పణల ముఖ్యమా, న్యాయం ముఖ్యమా? అంటే దేవుడు ఏమన్నా తెలుసా? న్యాయమే ముఖ్యం అన్నాడు. ఎందుకంటే మీకు చెప్పమంటారా? చూడండి 21వ వచనం. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుకొనుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసన నేను, అగరొత్తుల వాసన నాకు వద్దు. నాకు దహన బలులు నైవేద్యములు మీరు అర్పించినను నేను వాటిని అంగీకరించను. సమాధాన బలులుగా మీరు అర్పించు కొవ్విన పశువులను నేను చూడను. మీరు వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడినా కూడా అవి నాకు వద్దు. మీ స్వరమండలం నాదము వినుట నాకు ఇష్టము, మీ మ్యూజిక్లు అసలు వినడానికి నాకు ఇష్టమే లేదు. ఇన్ని చేస్తున్నారు కానీ మీ దగ్గర ఏం లేదన్నాడు? న్యాయం లేదు. న్యాయం లేకుండా 30 అరటిపళ్ళు, న్యాయం లేకుండా 100 బత్తాలు, న్యాయం లేకుండా వింటున్నారా? న్యాయం లేకుండా ఏదేదో చేసామంటే పనికిరాదు. ప్రభు చెప్పేది ఏంటంటే చాలా ప్రధానమైనది న్యాయం. అందుకని అన్నాడు, నీళ్లు పారునట్లు న్యాయమును జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఏం కోరుకుతున్నాడు? న్యాయం. రైట్. ఈ 4 ముక్కలు చెప్పండి. 1, దేవుని సన్నిధిని కనబడడానికే సిద్ధపడండి. 2, ఆయనను ఆశ్రయించండి. 3, కీడును విడిచి మేలు వెతకండి. 4, న్యాయమును జరిగించండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. ఆ మాట చదవండి, ముగించుకుందాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడింది. న్యాయముగా నడుచుకోవడం, కనికరమును ప్రేమించడం, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా యెహోవా నిన్ను ఏమడుగుతున్నాడు? నిన్ను న్యాయంగా నడుచుకోవడం అడుగుతున్నాడు, కనికరాన్ని చూపించడం అడుగుతున్నాడు. ఏమండి? కనికరాన్ని ప్రేమించడం, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం, ఇదే కదా దేవుడు నిన్ను అడిగేది. కాబట్టి ఆమోసు గ్రంథం మనకు తెలియజేసేది ఏంటంటే 3వ అధ్యాయంలో 9 సాదృశ్యాలు మాట్లాడాడు. 4-5 అధ్యాయాల్లో ఆయన 4 రకాలుగా 4వ అధ్యాయంలో 4 రకాలైనటువంటి అవకాశాలు వారికి ఇచ్చాడు. అంటే వారిని మార్పు చెందుతారనేటువంటి 4 రకాలైనటువంటి పరిస్థితులు వారి మీదకి పంపించాడు. 1, వారికి కరువును పంపించాడు. 2వదిగా వారికి వర్షం లేకుండా చేశాడు. 3వదిగా పంటలకు తెగుళ్ళు వచ్చేలా చేశాడు. 4వదిగా భూకంపం వచ్చేలా చేశాడు. అయినా కూడా వారు ఆయన తట్టు తిరిగిన వారు కాదు. కాబట్టి దేవుడు మరొక 4 అవకాశాలు ఇస్తున్నాడు. ఏంటంటే దేవుని సన్నిధికి రండి, 2 ఆయనను ఆశ్రయించండి, 3 కీడును మానేసి మేలు చేయండి, 4 న్యాయంగా బ్రతకండి. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రేమగల తండ్రి వందనాలు. అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని ఫలింప చేయమని యేసుక్రీస్తు వారి నామములో సహాయం కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.